గట్ బ్యాక్టీరియా తగ్గితే ఏమవుతుంది సార్? మన గట్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా అనేవి సైలెంట్ సపోర్ట్ సిస్టమ్ లాంటివి. వాటి పని డైజెషన్ ఒకటే కాదు, ఇమ్యూన్ సిస్టమ్, ఇన్ఫ్లమేషన్ కంట్రోల్, ఈవెన్ మూడ్ కెమిస్ట్రీలో కూడా వాటి రోల్ చాలా ఉంటుంది. ఇవి తగ్గిపోతే ఏమవుతుంది? ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, ఇవి తగ్గితే డైజెషన్ అనేది మీకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. బ్లోటింగ్, గ్యాస్, హెవీనెస్ ఇవన్నీ పెరుగుతాయి. ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఓవర్ రియాక్ట్ అవుతుంది. చిన్న బయట నుంచి వచ్చిన ఒక డస్ట్కి కూడా మీరు ఎలర్జెటిక్గా ఫీల్ అవుతారు. చిన్న ట్రిగర్స్ కూడా బాడీ సెన్సిటివ్ అవుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ సెరటోనిన్, డోపమైన్ బ్యాలెన్స్ కూడా షిఫ్ట్ అవుతుంది. అదే మూడ్ స్వింగ్స్, ఇరిటబిలిటీ, పూర్ స్లీప్ లా కనిపిస్తుంది మీకు. సో ఇది కేవలం మనం అనుకుంటాము ఓన్లీ స్టమక్ ప్రాబ్లం, డైజెషన్ ఇష్యూ అని కాదు. ఇది ఎ సిస్టమిక్ ఇన్స్టెబిలిటీ, ఒక సిస్టమ్ యొక్క ప్రాబ్లం ఇది. సో గట్ బ్యాక్టీరియా స్ట్రాంగ్ ఉండాలి, ఉంటేనే బాగుంటుంది. బాడీ కూడా ఒక కంపోజ్డ్గా, ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అందుకే వాటికి మనం సపోర్ట్ ఇవ్వాలి. ఫుడ్ని ఒక రిధంలో, లైఫ్ స్టైల్ని ఒక రిధంలో పెడితే అన్నీ ఒక రిధంలో వాటంతటవే పడతాయి. థ్యాంక్ యూ.